ఒకే ఒక ఎమ్మెల్యే గెలిచినాడు, మక్తల్ శాసనసభ్యుడు. మా సమస్యలు నేరుగా మీకు చెప్పుకునే దానికన్నా మా కులస్తుడికి చెప్పుకోవాలంటే మాకు క్యాబినెట్లో అవకాశం ఇవ్వాలి. స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ప్రతి క్యాబినెట్లో ముదిరాజులు ఉన్నారు. కానీ ముదిరాజులను బయటికి వెళ్ళగొట్టినటువంటి కేసీఆర్ పతనాన్ని చూసిండు, మీరు అధికారాన్ని చూసిండు. ముదిరాజులకు మేము అన్ని చేస్తామని చెప్పి, మరి మా వాటా కూడా ఇవ్వండి ముఖ్యమంత్రి గారు అని చెప్పి మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇవాళ శాసనసభలో ఎన్నికలు అయిపోయినాయి, రేపు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. ముదిరాజుల పక్షాన ఇవాళ భారతీయ జనతా పార్టీ మల్కాజ్గిరి పార్లమెంటు స్థానాన్ని డిక్లేర్ చేసింది. అదేవిధంగా మెదక్ పార్లమెంటు స్థానాన్ని డిక్లేర్ చేయబోతుందనే సమాచారం ఉంది నీలమ్మధ గారికి. అదే బీఆర్ఎస్ పార్టీ కూడా చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గానికి కాసాని జ్ఞానేశ్వర్ గారిని కూడా డిక్లేర్ చేయబోతుందనే సమాచారం మాకుంది. మేము పెరేడ్ గ్రౌండ్లో లక్షలాది మందితో ముదిరాజు సంఘాల ఐక్యవేదిక ఒక డిమాండ్ చేసింది, ఒక డిక్లరేషన్ ఇచ్చింది. 20 శాసనసభ స్థానాలు, 3 పార్లమెంటు స్థానాలు కావాలని. ఇలా ఏదైనా పోరాడితేనే వస్తుందనే సత్యాన్ని ఇలా పార్టీలు గ్రహించి మాకు అవకాశం ఇస్తున్నందుకు తప్పకుండా పార్టీలు ఏదైనా, సంఘాలు ఏవైనా, నాయకులు ఎందరున్నా ఖచ్చితంగా ఆ 3 అభ్యర్థులను ఖచ్చితంగా గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా ఈ ముదిరాజ్ జాతికి పిలుపునిస్తున్నాం. ఇవాళ ఐక్యత లేకుండా, సంఘటితం లేకుండా, మనతో ఉన్న కులాలతో జతగట్టకుండా ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ చైతన్యమై ముందుకు వెళ్ళాలంటే సంఘటిత శక్తి మనల ముందుకు తీసుకువెళ్తుంది. కనుక ఈ సందర్భంగా మీ మీడియా ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ, అయ్యా మాకున్న వృత్తి ఏకైక వృత్తి ఒక్కటే, అది ఫిషరీస్. మొన్న లాస్ట్ ప్రభుత్వం 6 నెలల ముందు ఫిషరీస్ చైర్మన్ వేసిండ్రు, అది ఎటు కాలేదు. కనీసం ఇంత పెద్ద కమ్యూనిటీ ఫిషరీస్ సొసైటీలు విచ్చలవిడిగా ఇవాళ 80-90% ముదిరాజులే ఉన్నాయి. కనుక మత్స్య పారిశ్రామిక సహకార సంఘాన్ని కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సభాముఖంగా ముఖ్యమంత్రిని కోరుతున్నాం. తప్పకుండా ఒక ప్రతినిధి బృందం ఇలా మా శాసనసభ్యులు, మక్తల్ శాసనసభ్యులు, అదేవిధంగా నీలమ్మధ వచ్చిన తర్వాత తప్పకుండా ముఖ్యమంత్రి గారిని కలిసి మా జాతి ఎదుర్కొన్న పలు సమస్యలను కూడా వారికి దృష్టికి తీసుకుపోతామని తెలియజేస్తూ మరొక